లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములకు వెళ్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17 నుంచి మనము చదువుకుందాం. ఐజయా చాప్టర్ 54 వర్స్ నంబర్ 17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. లెట్స్ స్టడీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఒకసారి చూసుకుందాం. No weapon that is formed against you shall prosper, and every tongue that shall rise against you in judgment you shall condemn. This is the heritage of the servant of the Lord, and their righteousness is of me, saith the Lord. Wow. భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని. మన వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి ఆయుధాలు అపవాది రూపిస్తూ తయారు చేస్తూ ఉంటాడు. మన వెనకాల ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండా, మనకు నచ్చకుండా మన మీద శత్రువు ఎన్నో రకాల ఆయుధాలని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎవ్రీ డే యు ఆర్ నాట్ జస్ట్ ఎ నార్మల్ మ్యాన్. యు నో వన్ థింగ్, ఎందుకు కష్టాలు క్రైస్తవులకే వస్తాయి? ఎందుకు శ్రమలు దేవుని బిడ్డలకే వస్తాయి? ఎందుకు బయట ప్రజలు బాగానే సంతోషంగా ఆనందంగా ఎందుకున్నారు? మనకు లైఫే ఎందుకు విరిగిపోయింది? మన లైఫే ఎందుకు బాధల్లో వేదనలో ఉంది? మన లైఫే ఎందుకు ప్రమాదంలో ఉంది? మన జీవితమే ఎందుకు కష్టంలో ఉంది? మన జీవితమే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది అని మనం ఒకవేళ గమనిస్తే, there is a devil in this world. ఈ భూమి మీద ఒక శత్రువు మనకు ఉన్నాడు. వాడు దేవుని బిడ్డలంటే వాడికి నచ్చదు. వాడికి దేవుడి బిడ్డలంటే నచ్చదు. సో వాడు ఏం చేస్తుంటాడంటే, ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనకు మన జీవితంలో ఏదో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. డెవిల్ ఈజ్ వెరీ బిజీ. యు నో వన్ థింగ్, మనకన్నా జాబ్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ అపవాదికి మాత్రం 24 గంటలు జాబ్ ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలను నాశనం చేయాలి కాబట్టి వాడు నిద్రలేసి, వాడు నిద్రపోడంట, వాడు కొంచెం సమయం కొంచెం ఉందని హీ ఆల్వేస్ ట్రై టు పోక్, హీ ఆల్వేస్ ట్రై టు డెస్ట్రాయ్ ద ఫ్యామిలీస్, హీ ఆల్వేస్ ట్రై టు పోక్, చాలామందిని గాయపరుస్తూ విరగొడుతూ జీవితాలని, చిన్న బిడ్డలైతే ఏముంది, పెద్దలైతే ఏముంది, యవనస్తులైతే ఏముంది, పెద్దలు వృద్ధులైతే ఏముంది, ఏదో ఒక రూపంలో ఎక్కడొక దగ్గర మనల్ని వాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడంట. ఎవరన్నా ఎప్పుడన్నా ఒక 24/7 24 గంటలు సంతోషంగా ఉన్నారా? లేరు. 24 గంటలు మనం ఆనందంగా ఉండగలిగామా అంటే లేదు. పొద్దున సంతోషంగా ఉంటే సాయంకాలం రాత్రి బాగానే ఉన్నామా, మళ్ళీ పొద్దున మనకు ఏదో ఒక శ్రమ వచ్చి పడుతూ ఉంటుంది. ఇంట్లో బాగానే ఉందంటే ఆఫీస్లో ఎన్నో రకాల గొడవలు. ఏంటి అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని మనం చూస్తే, ఒక అపవాదంట మన జీవితంలో ఒక ఆయుధాన్ని సృష్టిస్తూ ఉంటాంట. హీస్ బీన్ క్రియేటింగ్ ఎ వెపన్ అపాన్ యువర్ లైఫ్స్. హీస్ బీన్ క్రియేటింగ్ వెపన్స్ అపాన్ యువర్ లైఫ్. కానీ ఈరోజు దేవుడు జగత్తి పునాది వేయక మునిపే ఒక మాట రాశాడు, ఏంటంటే, నీ మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. సో ఈ మాట మనము కంపల్సరీ మనము తీసుకొని మనం రూఢిగా దీన్ని నమ్ముతూ ఉండాలి. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బిజినెస్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ జాబ్స్, ఇఫ్ యు హ్యావింగ్ చిల్డ్రన్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫ్యామిలీ, సో నీ జీవితం, ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగాలంటే ఈ మాటను ఎప్పుడు కూడా మనం ప్రవచిస్తూ ఉండాలంట. ఆమేన్. సో we need to prophesy this word every time. ప్రతి నిమిషం మనం ఈ మాటను ఏం చేస్తుండాలంట? ప్రవచిస్తూ ఉండాలంట. దేవుడు ఎప్పుడైతే మనకు ఒక మాట తెలియపరిచాడో ఆ మాట మన జీవితంలో ఎప్పుడు కూడా నాంతూ ఉండాలి. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు కూడా మంచితనం పనికిరాదు. ఇఫ్ యు ఆర్ గుడ్, ఎవరికి కావాలి నువ్వు మంచోడు అయితే? ఇఫ్ యు ఆర్ గుడ్, నేను చాలా మంచోడిని, నేను చీమకు కూడా హాని చేయను, ఎవరికి కావాలి నీ మంచితనం? డజంట్ వర్క్. ఇఫ్ యు ఆర్ టూ గుడ్, డజంట్ వర్క్.
ఒక మంచి వ్యక్తికి వాక్యం తెలియకపోతే, ఒక మంచి వ్యక్తికి ప్రార్థన చేయడం రాకపోతే, ఒక మంచి వ్యక్తికి బైబిల్ చదవడం రాకపోతే, ఒక మంచి వ్యక్తికి యేసయ్య తెలియకపోతే ఆ మంచితనం మంచిదా చెడ్డదా? వినబట్లేదు. ఎస్, ఈ భూమి మీద చాలా మంది మంచోళ్ళు అనిపించుకుంటున్నారు, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు. సో వితౌట్ జీసస్ యువర్ గుడ్నెస్ ఇస్ జీరో. నో మ్యాటర్ నువ్వు ఈ భూమి మీద ఒక్క పాపము చేయకపోయినా, నువ్వు యేసుని ఎరగకపోతే నువ్వు పాపివే. అందుకని పౌలు భక్తుడు సంఘానికి చక్కగా రాస్తుంటాడు, మనిషి యొక్క నీతి క్రియలంట మురికి గుడ్డతో సమానం అంట. మురికి గుడ్డతో, నేను చెప్తే ఆ మురికి గుడ్డ భయపడతారు మీరు. ఆ మురికి గుడ్డ గురించి నేను మీకు చెప్పాను అనుకో, భయపడిపోతారు. ఆ మురికి గుడ్డ మళ్ళీ వాడలేం. సో మనిషి యొక్క నీతి క్రియలు ఎలాంటివంట? మురికి గుడ్డతో సమానం అంట. అంటే ఈ లోకంలో ఎక్కడ మంచి ఉంది? మంచి పనులు చేస్తే మంచోడువే? నో. మౌనం ఉంటే మంచోడువే? నో. అసలు ఎవరికి హాని చేయకపోతే నువ్వు మంచోడువే? కాదు. దేవుని లేని మంచితనము పనికి రాదు. దేవుని లేని, యేసయ్య లేని మంచితనము పనికి రాదంట. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, ప్రభు ఒకటి అంటున్నాడు, ఈరోజు నువ్వు వాక్యము తెలియకపోతే చాలా ఇబ్బంది పడిపోతావు. ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీ జీవితమును వాక్యమే నీకు ఆధారం. నువ్వు అరణ్యములో ఉన్న బతకగల వాక్యం ఉంటే, నువ్వు పట్టణములో వాక్యము లేకపోతే కూడా బతకలేవు. అరణ్యములో హాగరు ప్రార్థన చేసింది, యేసయ్యా ఇదిగో మేమిద్దరం చచ్చిపోతున్నాం తండ్రి, మేమిద్దరం చనిపోతున్నాం, అబ్రహాము దేవా అని ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైనట. ఆమేన్, హల్లెలూయా. సో టుడే ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీకు వాక్యం తెలియకపోతే నువ్వు ఎంత మంచోడువైనా అది వ్యర్థమే. నువ్వు ఎంత మంచోడువైనా అది వ్యర్థమే. నువ్వు ఎవరికి హాని చేయకపోయేమో, కానీ నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే వాక్యము నీకు తెలియదో, నీకు ఏ వాక్యము దేవుడి గురించి నీకు అవగాహన లేదో, నీకు నువ్వు ఏ రోజైనా హాని చేసుకుంటావంట. యు కర్స్ యువర్ సెల్ఫ్, యు కిల్ యువర్ సెల్ఫ్, యు డెస్ట్రాయ్ యువర్ లైఫ్స్. నీ జీవితాన్ని నువ్వు నాశనము చేసుకునే పరిస్థితికి ఏర్పడచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక్కోసారి వాక్యం సెలవిస్తుంది, మనము కోప్పడితే అంట మన నీతి పడిపోద్దంట. వి ఫాల్ డౌన్ ఫ్రమ్ ద రైచియస్నెస్. ఎవరికైతే ఈ మాట తెలుసో వాళ్ళు కంపల్సరీ కోప్పడరు. ఆమెన్, ఆమేన్. అంటే కోప్పడాలనుకుంటున్నారా? గట్టిగా చిన్నగా చెప్తున్నారు ఆమేన్ అని. యా, ఇఫ్ యు ఆర్ యాంగ్రీ యువర్ రైచియస్నెస్ విల్ కమ్ డౌన్. నీవు దేవుడు నీకు ఇచ్చిన నీతి తగ్గిపోద్దంట నువ్వు కోప్పడితే. మనుషుని యొక్క కోపము యెహోవా నీతిని నిరర్థకం చేస్తుందంట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఈ వార్త ఎవరికైనా తెలిసిందనుకో, కోపం తెప్పించారనుకో, ఎవరన్నా నేను కోపండి పో అంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. సో సమ్ టైమ్స్ పీపుల్ విల్ పోక్ యూ. ఎన్నో రకాల ఆయుధాలు కింద చాలా గొప్పగా మాట ఉంది చూడండి. అది ఏ నాలుక నీ మీద లేచిందో, ఏ నాలుక నీ మీద భయంకరంగా లేచిందో, ఏ నాలుక నీ మీద లేచిందో ఆ నాలుక నువ్వు తీర్పు తీరుస్తావంట. హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో మనము సాధారణమైన జీవితమే జీవిస్తున్నాం. నా లైఫ్ బాగానే ఉంది, నా యొక్క కెరియర్ బాగానే ఉంది, నా ఫ్యూచర్ బాగానే ఉంది, నా ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, నా ఫ్యామిలీ బాగానే ఉంది అనుకుంటున్నావేమో. అపవాది ఏదో ఒక ఆయుధము మన మీద రూపిస్తూనే ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కార్నర్లో నువ్వు బాధపడతానే ఉంటావు. దేన్నో చూసి బాధపడతా ఉంటావు, దేన్నో విని బాధపడతా ఉంటావు, దేన్నో గ్రహించి బాధపడతానే ఉంటావు నువ్వు. సో అపవాది యొక్క ఆయుధాలు మనలో పనిచేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. సో ఎంత గొప్పగా ఒక వ్యక్తి ఎదిగాడంటే, ఆ గొప్ప వ్యక్తి దేవుడు ఎలా ఆ వ్యక్తిని ఆశీర్వదించాడో చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు శపించబడ్డానికి వీల్లేదు. ఆమేన్, వినబట్లేదు. సో క్రైస్తవులకి శాపాలు పనిచేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. సో శాపములు మనకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు జీవితంలో మీ పితరులు, మీ పూర్వీకులు ఎన్ని రకాల శాపకరమైనవి చేసినప్పటికీ నువ్వు ఈ దేవుణ్ణి వెంబడిస్తున్నావు కాబట్టి నీలో శాపం పనిచేయకూడదు. ఆమేన్, నీలో పాపం పనిచేయకూడదు. ఆమేన్. సో దిస్ ఇస్ వాట్ ద రూల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రూల్స్ ఇవి. దేవుడు ఏమని రాసుకుంటాడంటే, నా బిడ్డల్లో శాపము పనిచేయకూడదు. చెప్పండి, నాలో శాపం పనిచేయకూడదు యేసునామములో. బిగ్గరగా చెప్దాం, నాలో శాపం పనిచేయకూడదు యేసునామములో. నాలో శాపం పనిచేయకూడదు యేసునామములో.
నాలో శాపం పనిచేయకూడదు యేసు నామములో. సో దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని హృదయం, ఇది దేవుని యొక్క హృదయం. మనలో శాపములు పని చేయకుండా ఉండాలంటే, మనలో పాపము పని చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు వాక్యాన్ని ఎత్తి పట్టుకో ఉండాలంటే. ఆమేన్. ఎప్పుడు వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటే నా మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మనం పలుకుతూ ఉండాలా. డాక్టరీన్ టు యువర్ చిల్డ్రన్. ఇలాంటివి నేర్పించండి పిల్లలకి. నువ్వు ఏమీ నేర్పిలేదా ఏమీ కాకుండా పోతారు పిల్లలు. వాడే బాగుపడతాడులే, వాడే దీవించబడతాడులే, వాడే నేర్చుకుంటాడులే, వాడే చదువుకుంటాడులే, వాడే బాగుపడతాడులే అని నువ్వు అనుకున్న రోజు నుంచి వాడి నాశనం స్టార్ట్ అవుతుంది, వాడి పతనం స్టార్ట్ అవుతుంది. I don't know how far parents are teaching to the children. My dear father, don't be busy outside. My dear mother, don't be busy in kitchen. Spend time with your children and teach them how to prophesy. Teach them how to speak. ఎలా వాక్యాన్ని పలకాలో నేర్పించాలి. నువ్వు వాక్యాన్ని ఎలా పలకాలో నేర్పించకపోతే ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళు అసలు దేవునికి ఉపయోగపడరు. ఈరోజు వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ మాట చెప్పగలగాలి. ఈరోజు పలకాలి. ఆమేన్. ఎందుకంటే మన మీద ప్రతి ఆయుధము రూపించబడుతుంది. ఒకటి కాకపోతే ఇంకో బాణాలు అపవాది వేస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం పలకకపోతే అవి ఆగవు. నేను ప్రార్థన చేసినా కూడా మళ్ళీ రోగం వస్తుందంటే, నేను ప్రార్థన చేసిన తర్వాత కూడా దయ్యం వస్తుందంటే, నేను ప్రార్థన చేసిన తర్వాత కూడా ఎన్ని వస్తున్నాయంటే నువ్వు ఎక్కడో డోర్ ఓపెన్ చేసావు దయ్యానికి. యు ఓపెన్ డోర్ టు ద డెవిల్. యు ఓపెన్ డోర్ టు ద డెవిల్. నువ్వు అపవాదికి ఎక్కడ తెసావు? ద్వారం తెరిచేసావు. చూడండి, ఇక్కడ దేవుడు మన జీవితంలో శాపాలు పని చేయకూడదని దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. అది ఎలా దేవుడు మనందరినీ డిజైన్ చేసుకున్నాడంటే చదువుకుందాం. సంఖ్యాకాండము, లెట్స్ గో టు నంబర్స్. ఒక వ్యక్తిని దేవుడు ఈ రీతిగా తయారు చేశాడు. ఒక వ్యక్తిని చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నంబర్స్ 23:21 ఫ్రమ్ 21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. లేదా 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 మళ్ళీ చదవండి. ఆయన యాకోబులో, మళ్ళీ చెప్పండి. యాకోబు ఎంతమంది తెలుసు? యాకోబు, నాకు యాకోబు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, యు నో జేకబ్ రైట్? దించండి. ఆయన యాకోబులో, ఆయన అంటే యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. యాకోబులో అసలు దోషమే లేదా? అంటే ఒక్క తప్పు కూడా యాకోబు చేయలేదా? చేసిందే మొత్తం దోషాలు, పాపాలు అవన్నీ. నెక్స్ట్, ఇజ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. ఏంది అసలు ఇజ్రాయేల్లో వంకరతనమే లేదా? అదేంటది? దేవుడు కనపట్లేదు అవి? దేవుడు గుడ్డోడా? దేవుడికి అవన్నీ అర్థం కావా? సో ఇక్కడ సంఖ్యాకాండం దగ్గర ఆగండి. సో యెషయా గ్రంథంకి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 53:4. ఇందాక చూడండి, యాకోబులో ఎన్ని తప్పులు చేసినా దేవుడికి ఏం కనపడలేదంట. యాకోబులో దోషం కనపడలేదంట. ఇశ్రాయేలీలో వంకర్తనం లేదంట. నిజమేనా అసలు అది? చూద్దాం ఏం జరిగిందో. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇదిగో ఇతనికి ఒక రోగం ఉంది. ఆ రోగం ఎత్తి యేసయ్య తీసేసుకున్న తర్వాత ఇతనిలో రోగం ఉంటుందా? చెప్పాలి గట్టిగా, బిగ్గరగా. రైట్. నంబర్ 2, మన వ్యసనములను వహించు. రైట్. ఇతనికి ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. తాగుడు, సిగరెటు, మందు, జోదము, రకరకాల చెయ్యని పాపాలని లేవు. ఇతని వ్యసనాలన్నీ వేసి తీసేసుకున్నాడు. ఇప్పుడు ఇతనిలో వ్యసనం కనబడుతుందా? వినబట్లేదు. అది 3వది. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి. అదిగో ఈ యాకోబులో ఉన్న దోషములన్నీ ఏమైపోయాయంట? ఎవరి మీద పడ్డాయమ్మా? చదవండి. మన దోషములను బట్టి నలగొట్టబడెను. అది ఇప్పుడు యాకోబులో దోషమంతా ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. సో ఇప్పుడు యాకోబులో దోషం ఉంటుందా?
ఇప్పుడు యాకోబులో మొత్తం వంకరతనమే. అన్నకు రావాల్సిన ఆశీర్వాదం మొత్తం తమ్ముడు కొట్టేశాడు కదా. రకరకాల తప్పులు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో చేసాడు యాకోబు. ఉద్యోగం చేసుకోపోరా నాయన అంటే ప్రేమిస్తూ కూర్చున్నాడు. జాబ్ చేసుకోరా, అది చేసుకోరా, ఇది చేసుకోరా అని తల్లిదండ్రులు చెప్తే కూర్చొని 21 సంవత్సరాల కొలిమి. అసలు ఏదన్నా ఒక్క మంచి పని చేశాడు యాకోబు? చేయలేదు. సో ఇతని దోషములు ఆయన తీసేసుకున్నాడంట, ఇతని వంకరతనము అతను తీసేసుకున్నాడంట. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు నీ లోపల ఉన్నటువంటి దోషాన్ని ఆయన తీసుకున్నప్పుడు ఇంక నువ్వు దోషివి కావు. ఆమెన్, ఆమేన్. నిన్ను 1000 మంది 1,00,000 మంది వచ్చి నువ్వు దోషివి అన్నా కూడా నువ్వు నమ్మకూడదు. ఆమెన్. దట్స్ ద రైట్ గాస్పెల్. ఆమెన్. 100,000 మంది వచ్చి నీలో వంకరతనం ఉంది, నీ వంకర బుద్ధి, టింకర్ బుద్ధి, రకరకాల బుద్ధి అన్నప్పటికీ నువ్వు దాన్ని నమ్మకూడదంట. ఆమెన్, హల్లెలూయా. సో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూసారా? చదవండి మమ్మల్ని, కూర్చోయ్య. అక్కడికి వెళ్ళిపోదాం, ఆ సంఖ్యాకాండకి వెళ్ళిపోదాం. యా. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. రైట్. యాకోబు పేరు తీసి మీ పేరు పెట్టుకోండి. నా పేరు మీద నా జీవితములో ఏ దోషము లేదు. రెండవది, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. రైట్. ఓల్డ్ టెస్టిమెంట్ యాకోబుకి, ఓల్డ్ టెస్టిమెంట్ ఇజ్రాయేలుకి అంత కృప ఉంటే న్యూ టెస్టిమెంట్ లో ఉన్న మనకు కొత్త నిబంధన యాకోబులము, కొత్త నిబంధన ఇజ్రాయేలుములు, మనకెంత కృప ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభు సూటిగా రూఢిగా ఒక మాట చెప్తున్నాడు, మనలో శాపం పనిచేయదు. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రాస్, నీలో శాపము ఆగిపోవాల్సిందే. ఆమెన్. నీలో చీకటి ఆగిపోవాల్సిందే. ఆమెన్. నీలో అనారోగ్యములు ఆగిపోవాల్సిందే. ఆమెన్. నీలో బలహీనతలు ఆగిపోవాల్సిందే. ఆమెన్. యా. ఒక పాత నిబంధన వ్యక్తి ఎవరు? ఇజ్రాయేల్లో యాకోబులో ఒక్క దోషం కూడా చూడలేదంట ఆయన. యాకోబులోనే అంత దోషము చూడని దేవుడు నీలో నాలో దేవుడు దోషము చూపిస్తాడా? నో వే. ఈస్ దేర్ టు టేక్ అవుట్ ఎవ్రీ వికెడ్నెస్ ఫ్రమ్ యూ. దేవుడు నీ జీవితంలో దోషములన్నీ ఆయన తీసుకోగలడంట. నీ లైఫ్లో ఉన్న దోషము, నీ లైఫ్లో ఉన్న చీకటి, నీ లైఫ్లో ఉన్న పాపము అన్నిటినీ ఆయన తీసుకోగలడంట. వెన్ యూ లవ్ హిమ్. ఆమెన్, ఆమెన్. పక్కన చెప్పండి, యేసుని ప్రేమిస్తున్నావా అని చెప్పండి. పక్కన చెప్పండి, నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా? అయితే గుర్తుపెట్టుకో, నీ దోషములన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతాయి. ఆమెన్. నీ సంకటాలన్నిటినీ ఆయన మీదకి వెళ్ళిపోతాయి. ఆమెన్. నీ వంకరతనం అంతా ఆయన మీదకి వెళ్ళిపోతాయి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు చూడండి, యాకోబులో ఏ దోషమో లేదు, ఇజ్రాయేల్లో ఏ వంకరతనమో కనబట్టలేదు. నెక్స్ట్, అతని దేవుడైన యెహోవా. అంటే ఒక్క వ్యక్తి జీవితములో దేవుడు శాపము తీస్తే తరతరాలు దీవించబడతాయి. ఆమెన్, ఆమెన్. ఈరోజు నీవు కళ్ళు తెరుచుకుంటే నీ నెక్స్ట్ రాబోయే తరాలన్నీ బ్లెస్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి శాపం ఉందని నమ్మితే వాళ్ళ భార్య నమ్ముతుంది, వాళ్ళ కొడుకు నమ్ముతాడు, వాళ్ళ కూతురు నమ్ముతుంది, వాళ్ళ పిల్లలు నమ్ముతారు, వాళ్ళ మనవడు మనవరాళ్ళు అందరూ నమ్ముతూ ఉంటారు శాపాన్ని. నువ్వు ఒక్కదానివి శాపం ఇక నాలో ఉండదని నమ్మితే గుర్తుపెట్టుకో, నీ తరతరాలు దీవించబడతాయి. ఆమెన్. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. ఓకే. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు. Here comes the Lord is at Jacob. యాకోబులో ఏ మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. అది మంత్రం అంటే ఏంది? అతని మీద కూడా చేతబడులు చేశారు, అతని మీద కూడా నిమ్మకాయలు పిండారు. ఎంతమందికి చేతబడులు తెలుసు? ఎత్తండి చేతబడులు ఎంతమంది తెలుసు? నీకు తెలీదా చేతబడులు? చూడండి, ఒకరోజు ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఇదిగో బిలాం అనే ప్రవక్త, బిలాం అనే రాజు, బాలాక్ అనే రాజు బిలామును పిలుచుకొని ఇదిగో శపించే వెళ్ళన్నాడు. నీ మీద లేచిన ప్రతి నాలుక నిన్ను శపించలేదు ఈ రోజు నుంచి. ఆమేన్. నిన్ను దీవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
And this is a prophetical sermon. This is very powerful from today. Amen. నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో నువ్వు ఈ వాక్యాన్ని రూఢిగా నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు చేతబడి చేశాడు, ఈడు నిమ్మకాయలు విండాడు. యూనో, ఈ భూమి మీద దేవుడి కంటే దెయ్యానికి ఎక్కువ భయపడుతున్నారు జనాలు. చాలా బాధగా ఉంది నాకు. ఈ భూమి మీద వెలుగు కంటే చీకటికి ఎక్కువ భయపడుతున్నారు. సౌలు వెలుగును చూసి భయపడిపోయాడు. మనం ఈరోజు చీకటిని చూసి ఓయమ్మ చీకటి, ఓయమ్మ చీకటి, జాగ్రత్తగుండు. ఏం జాగ్రత్త? నీ ముఖం జాగ్రత్త. జాగ్రత్త అంటే చెప్పు, 2-3 చెప్పండి, 2 టిప్స్ చెప్పండి నాకు జాగ్రత్తలు చేసుకోండి. చీకటి దగ్గర ఉండబాక, చీకట్లో ఉండబాక. నువ్వు భూమి అంతా చీకటే, ఇల్లంతా చీకటే, కిచెన్ అంతా చీకటే, అన్ని ప్రాంతాల్లో చీకటి ఉంది. జాగ్రత్త అంటే ఏంది? దుప్పటేసుకుని కూర్చోడా? నో వే. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం నిజం ఏంటంటే, చీకటి అన్ని చోట్ల ఉంది. ఆమేన్. నీ వెలుగును పెంచుకో. ఆమేన్. సో ప్రభు ఒకటి అంటున్నాడు, యాకోబులో ఏ మంత్రము చదవమ్మా. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. బా, ఆ ఒక్క వ్యక్తిని దేవుడు శాపము లేనివాడిగా చేస్తే ఈరోజు ఒక దేశము తయారైంది. ఆమేన్. నీ తరములో ఒక్కడు శాపము లేనివాడిగా ఉంటే నీ తరతరాలు బ్లెస్ అవుతాయి. ఆమేన్. ఎంతమందికి అటువంటి జీవితం కావాలి? ఎంతమందికి అటువంటి లైఫ్ కావాలి? ఆ ఒక్కడిని నేనే అవ్వాలి ప్రభు. ఆమేన్. ఆ ఒక్కడిని నన్ను దీవించు ప్రభు. ఆమేన్. ఆ ఒక్కడిని నన్ను నీవు ఆశీర్వదించు ప్రభు అని రోజు నువ్వు అడగాలి దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఇంకోసారి చేతులు ఎత్తండి. ఆ ఒక్కరు ఎవరై ఉండాలి? నేనే ఉండాలి. ఆమేన్. దేవుడు మనల్ని ఇజ్రాయేలుగా మార్చాలి. పాత నిబంధనలో ఒక్క వ్యక్తిని దేవుడు దీవించినప్పుడు భార్య లేదు, పిల్లలు ఎవరు లేరు. ఒక్క యాకోబునే దేవుడు మంత్రము లేకుండా, శకునము లేకుండా, దోషము లేకుండా, వంకరతనం లేకుండా, అన్ని లేకుండా చేశాడు ఒక్క యాకోబుని. ఈరోజు ఇక్కడ చేతులెత్తిన ఎంతో మంది యాకోబులు ఇజ్రాయేలుగా మారారు. ఆమేన్. Hallelujah. Many people you took baptism. Many people you received the Lord as a personal Lord and Savior. Many people you received the Holy Spirit. Many people you love the Lord. Many people you are loving the Lord. Many people చాలా మంది ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్నారు. చాలా మంది యేసయ్యను వెంబడిస్తున్నారు. చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చాలా మంది యేసయ్యను ప్రేమిస్తున్నారు. చాలా మంది యేసయ్యను వెంబడిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఆమేన్. ఓ నా కుమారుడా, నా కుమార్తె, ఓ యాకోబులారా, మీలో దోషము లేదు. ఆమేన్. ఓ ఇజ్రాయేల్లారా, మీలో వంకరతనము లేదు. ఆమేన్. హల్లెలూయా. సో 2 మాటలు చెప్పాడు దేవుడు. ఒకటి దోషము లేదు, 2 వంకరతనము లేదు. దాని కిందకు వస్తే మీరు ఆ మాట చాలా చక్కగా మళ్ళీ చదవండి తల్లి. I think 23. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. అంటే ఇవేంటివి? అది నువ్వు నీ జీవితంలో కలిగిన దోషములు, వంకరతనం, వాటిని కూడా తీసేస్తున్నాడు దేవుడు. ఆమేన్. అవి కూడా నిన్ను వెంటాడడానికి వీల్లేదు. ఆమేన్. నీ గతం నిన్ను వెంటాడడానికి వీల్లేదు. ఆమేన్. నీ చీకటి నిన్ను వెంటాడడానికి వీల్లేదు. ఆమేన్. నీ పాపం నిన్ను వెంటాడడానికి వీల్లేదు. ఆమేన్. నీ మిస్టేక్స్ నిన్ను వెంటాడడానికి వీల్లేదు. ఆమేన్. దేవుడు దాన్ని సమాధి చేయును గాక. చెప్పండి, యేసు నామములో ప్రతి దోషము, ప్రతి పాపము, ప్రతి చీకటి, ప్రతి తప్పులు సమాధి చేయబడును గాక. సో అపవాదికి మెయిన్ రూట్ కాజ్ ఏం తెలుసా? నీ లైఫ్లో నీ గతమే, నీ పాపం, నువ్వు చేసిన మిస్టేక్ నీకు పదే గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పు పదే గుర్తు చేస్తుంటుంది. నువ్వు చేసినటువంటి ఆ చిన్న తప్పుల్ని పదే తప్పు చేపించి, మళ్ళీ ఇంకొంచెం పెద్ద తప్పు చేపించి నిన్ను గిల్ట్గా తీసుకొచ్చి నిన్ను చంపేదాకా వాడు నిద్రపోడు. సో అందుకనే మన లోపల దేవుడు ఏం తీసేస్తున్నాడంట? దోషాన్ని, రెండవది వంకరతనాన్ని తీసేస్తున్నాడంట. హీ ఈజ్ రిమూవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. నీ లోపల ఉన్నవి మాత్రమే కాకుండా నీ మీదకి వచ్చే ప్రతి దాన్ని కూడా ఆపేస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతున్నాను, టుడే వీఆర్ హైలీ ప్రొటెక్టెడ్. ఆమేన్.
హల్లెలూయా. లెట్ దేర్ బి అ డివైన్ ప్రొటెక్షన్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. మీ అందరిలో ఆ డివైన్ ప్రొటెక్షన్ దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. అందుకే ఈ రోజు వరకు మనం బ్రతికే ఉన్నాం. ఎన్నోసార్లు మనం చనిపోదాం అనుకున్నాం, ఎన్నోసార్లు మన జీవితాన్ని ఆపేద్దాం అనుకున్నాం, ఎన్నోసార్లు మన లైఫ్ని మూసేద్దాం అనుకున్నాం. ఈరోజు ప్రభు ఏం చేస్తున్నాడు? మనందరి జీవితంలో వంకరతనమును తీసేస్తున్నాడు. ఈరోజు మనందరిలో దోషమును తొలగించేస్తున్నాడు. ఆ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో సబ్జెక్ట్ వచ్చింది. అపవాది నీ మీద ఏం చేస్తున్నాడంట? ఆయుధాలు రూపిస్తున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడంట? నిన్ను చంపాలని, నిన్ను లేపేద్దామని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? మళ్ళీ ఇంకొకసారి మన జీవితంలో నీ లోపల ఏ మంత్రము ఏ శకునము ఉండకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో మనము ఏ స్థాయికి మనము ఎదిగి ఉండాలంటే, నీ జుట్టు, నీ బట్ట, నీ లోపల ఇంకేదన్నా ఇచ్చి పోయి ఒకసారి చేతబడి చేయరాను. అలా పోయి ఒకసారి చేతబడి చేయరా, పంచేతనలో చూద్దాం. అలా అమ్మ బాబాయ్ నా జుట్టు ఎవరో కట్ చేసుకుపోయారు, అయ్య బాబాయ్ నా చీర ఎవరో కట్ చేసుకుపోయారు, నా ప్యాంట్ ఎవరో కట్ చేసుకుపోయారు, నా మొక్క ఎవరో కట్ చేసుకుపోయారు, ఓ అమ్మో ఇప్పుడు వాడు ఏం చేతబడి చేస్తాడో అని ముందుగా చచ్చిపోతావు, ముందుగానే పోతావు. సిటీలో తక్కువ కానీ పల్లెటూరులో బలి చేస్తారు చేతబడులు. చెట్ల వెనకాల, పొట్ల వెనకాల, గుడిచి వెనకాల, ఆ లోపల బలి చేస్తూ ఉంటారు. వాళ్ళకి పని బాట ఉండదు, పక్కన నాశనం చేయడమే. ఈ మంత్రగాళ్ళకి, శగుండుగాళ్ళకి, గారెడి విద్య చేసే వాళ్ళకి, తర్వాత ఇవన్నీ చేసే వాళ్ళకి ఒక స్పెషల్ బగోనా ప్రభు తయారు చేశాడు. స్పెషల్ బగోనా, స్పెషల్ హండి, స్పెషల్ మండి తయారు చేశాడు కింద. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆయిల్ అంతే, ఆలివ్ ఆయిల్తోనే ఫ్రై, మామూలుగా ఉండదు. నూనెలో కాలుతూనే ఉంటారు. మీరు చేసుకోండి నాన్న, చేతబడి చేసుకోండి, నిమ్మకాయలు పిండుకొని. ఒకవేళ నువ్వు చేతబడి శక్తుల చేత చనిపోయేవేమో, నువ్వు పక్క పరలోకమే పోతావు, పక్క పోతావు. కానీ వాడు పోడు, చేసినోడు, ఆడు చేసినోడు పోడు. ఆడికి పక్క కింద ఫ్రైయే, వేరే లెవెల్ ఫ్రై ఉంటుంది వాడికి. ఈ భూమి మీద వేరే వాళ్ళని నాశనం చేయడం మహాపాపం. ఈ భూమి మీద వేరే వాళ్ళని కూల్చేయడం మహాపాపం. ఈ భూమి మీద వేరే వాళ్ళని చంపేయడం మహాపాపం. ఈ భూమి మీద వేరే వాళ్ళని మనము గాయపరచడం మహాపాపం. అది భయంకరమైన పాపం. అది నెవర్ హర్ట్ ఎనీవన్, నెవర్ హర్ట్ ఎనీవన్. ఎవరిని నువ్వు గాయపరచకూడదు, ఎవరిని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. నీవు ఒకవేళ వేరే వాళ్ళ చేత గాయపడ్డావా, నీ గాయాలు ప్రభు కట్టును గాక. ఆమెన్, ఆమెన్. నిన్ను దేవుడు బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు సర్వశక్తి గల దేవుడు ఒకటే అంటున్నాడు, ఒక్క వ్యక్తిని దేవుడు ముట్టుకున్నాడండి. నీ కుటుంబంలో నువ్వు ఆ ఒక్క వ్యక్తి అవ్వను గాక. ఆమేన్, హల్లెలూయా. బీ ద వన్, బీ ద వన్. నువ్వే ఆ ఒక్క వ్యక్తి అవ్వాలా. I'm a curse breaker. There is no curse in me. There is no sin in me. నాలో శాపం లేదు. ఆమేన్. నాలో దోషం లేదు. ఆమేన్. నాలో వంకరతనం లేదు. ఆమేన్. నాలో మంత్రం లేదు. ఆమేన్. ఒక్క వ్యక్తిని ముట్టాడు దేవుడు. ఇజ్రాయెల్, వాడి పేరు ఏం పేరు? అంతకుముందు బ్యాప్టిజం ముందు పేరు ఏం పేరు? అతని పేరు యాకోబు. ప్రభు ముట్టిన తర్వాత చెప్పాలి, వినబట్లే, అస్సలు వినబట్లే. నీ ముందు బాప్టిజం ముందు నీకు ఒక పేరు ఉంది, బాప్టిజం తర్వాత నీకు ఒక పేరు ఉంది. ఆమేన్. నీ పాత జీవితాన్ని కడిగేస్తాడు, నీ కొత్త జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి పాస్ట్ తెలుసుకుంటే చిరాకు వస్తుంది? ఛీ, పాస్ట్ బాలే అని ఎంతమందికి ఉంది? వావ్, గ్రేట్, గాడ్ బ్లెస్ యూ. ఎవరు పాస్ట్ బాగుండదు, ఎవరు పాస్ట్ బాగుండదు. యువర్ పాస్ట్ ఈస్ అ బ్రోకెన్ లైఫ్, పెయిన్ఫుల్ లైఫ్, హారబుల్ లైఫ్, టార్చర్ లైఫ్. రకరకాలుగా పెయిన్ఫుల్గా ఉంటుంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే నీ గత జీవితంలో దోషము, పాపము, చీకటి, వ్యసనాలు, తర్వాత భయంకరమైనవన్నీ నీ లోపల ఉంటాయి. కానీ నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత దోషములు, పాపములు, చీకటి, వంకరటంకరతనం అన్నీ కూడా అవన్నీ ఎవరిలోకి వెళ్ళిపోతాయంట? యేసయ్యలోకి వెళ్ళిపోతాయంట. ఆమేన్, ఆమేన్. సో సాల్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్మాల్ వర్డ్. రక్షణ అనేది చిన్న పదం కాదు. హీ సేవ్డ్ యూ ఫర్ ద లైఫ్ టైమ్. Amen, amen. When you believe Jesus as your personal Lord and Savior, it is for the lifetime. Amen. అది నీ యొక్క జీవితాంతము ఆ యొక్క ఐడి కార్డు పనిచేస్తుంది నీ లైఫ్లో. ఒక్క వ్యక్తిని దేవుడు దీవించాడు. ఈ రోజు వరకు ఎంతో మంది బాంబులు వేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. ఈ రోజు వరకు ఎంతో మంది ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్నారు. బట్ ద ప్రామిస్ ఇస్ స్టిల్ అలైవ్. ఆమేన్.
యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదంట. శకునం అంటే చూసి చెప్తారంట, ఈ చూసి చెప్పు అని. శకును గంటలతో కూడా చెప్పించాడంట చాలామంది రాజులు. దేవుడు మనకొకటే రూఢిగా సెలవిస్తున్నాడు, ఆ వ్యక్తివి నీవే అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. వినపట్లేదు? ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. నా నుంచి ఇంకా శాపం పనిచేయదు. ఈరోజు నుంచి నాలో శాపం పనిచేయదు. ఆమేన్, ఆమేన్. అది పితరుల శాపమైనా, వంశపారంపర్య శాపములైనా, అది ఏ శాపమైనా నాకు ఆశీర్వాదకరంగా మారును గాక. ఎస్, వన్ పర్సన్స్ బ్లెస్సింగ్, ఒక్క వ్యక్తి ఆశీర్వాదము ఆ దేశమంతా పాకింది. ఆమేన్. ఈరోజు నీ ఒక్కడి ఆశీర్వాదము, నీ ఒక్కడి జీవితంలో దేవుడు దీవిస్తే, నిన్నొక్కడిని దేవుడు దీవిస్తే నీ కుటుంబం అంతా బ్లెస్ అయిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, నీ కుటుంబ సమేతంగా నువ్వు చర్చికి రాలా, ఒక్కడివే వచ్చి ఉంటావు చర్చికి, ఒక్కడివే వచ్చావు, దీవించబడ్డావు. ఈరోజు నీ ఫ్యామిలీ మొత్తం చర్చికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్, హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్, హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్, హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్. ఆ ఒక్క యాకోబుని దేవుడు ముట్టాడు. ఈరోజు ఒక దేశం అంతా కూడా ఆ ఆశీర్వాదంలో ఉంది. ఆమేన్. నౌ జేకబ్ ఈజ్ నాట్ ఎ కస్ట్ మ్యాన్, ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఎ కస్ట్ మ్యాన్. తెలుసా? మీరు రానున్న దినాల్లో ఇజ్రాయెల్ ప్రజల మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి అన్ని దేశాలు కలిగి యుద్ధం చేస్తాయి. అన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తాయి. అయినా దేవుడు విడిచిపెట్టడంటే ఇజ్రాయెల్ని. ఆమేన్. పాత నిబంధన ఇజ్రాయెల్ని దేవుడు ఆ విధంగా విడిచిపెట్టనప్పుడు కొత్త నిబంధన ఇజ్రాయెల్ ప్రజలు మనల్ని ఇంకెంత ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దూరం నుంచి ప్రేమిస్తున్న దేవుడు అంత గొప్పగా దీవిస్తే, దగ్గరుండి మన లోపల ఉన్న దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు. ఆమేన్, ఆమేన్. చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27. కొలస్సియన్స్ 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యి ఉన్నాడు అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇప్పుడు ఆ మర్మము వాళ్ళకి బయలుపరచబడిందంట. కమ్ ఆన్, రీడ్ దట్ ఇంగ్లీష్. 1:27. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. Yeah, underline that word, the Christ in you, the hope of glory. నేను ఒకటే చెప్తాను, ఇజ్రాయేలులో దేవుడున్నాడా? లేడు. యాకోబులో దేవుడున్నాడా? లేడు. దూరం నుంచి దేవుడు పలికేడి మాటలు యాకోబు మీద, యాకోబు నీలో మంత్రము లేదు, ఇజ్రాయేలు నీలో శకునము లేదని. దూరం నుంచి ఆయన దోషాలు తీసేశాడు, దూరం నుంచి ఆయన వంకరతనం తీసాడు తండ్రి. బట్ స్టిల్ హీ ఈస్ బ్లెస్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఒక వ్యక్తి దూరం నుంచి ఎన్ని మేలు చేయగలిగితే, ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి లోపల ఉంటే ఇంకెన్ని మేలు జరుగుతాయి. ఆమేన్. ఇంకెవరికి అర్థం కాలగట్టి చెప్దాం ఆమేన్. ఒక వ్యక్తి దూరము నుంచి నీలో దోషాలు తీసేస్తున్నాను, పాపాలు తీసేస్తున్నాను, వంకరతనం తీసేస్తున్నాను అని చెప్పినప్పుడు అవన్నీ పోతే, ఒక వ్యక్తి నీలో వంకరతనం లేదు, నీలో యొక్క శకునము లేదని చెప్పగలిగితే దూరం నుంచి, అదే వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్తే, అదే వ్యక్తి దగ్గరలో ఉండి అదే వ్యక్తి లోపల ఉంటే ఎలా ఉంటుంది మనకు? ఆమేన్. కమ్ ఆన్, రీడ్ దట్. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈరోజు నువ్వు నీ లోపల దేవుణ్ణి పెట్టుకొని కూడా నాలో శాపాలు పనిచేస్తున్నాయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి పెట్టుకొని కూడా నాలో రోగం పనిచేస్తుంది. ఈరోజు నాలో దేవుణ్ణి పెట్టుకొని కూడా నాలో చీకటి ఉంది. ఈరోజు నీలో లోపల యేసయ్యని పెట్టుకొని కూడా నువ్వు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ మాటలు మాట్లాడితే మాత్రము దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న యాకోబు, ఇజ్రాయేలే అంత గొప్పగా దీవించబడితే, న్యూ టెస్టిమెంట్ జేకబ్, న్యూ టెస్టిమెంట్ ఇజ్రాయెల్, డబుల్ పోర్షన్ మ్యాన్. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చదవండి మా 27. అన్యజనులలో ఈ మర్మము యొక్క ఈ మర్మము, ఏ మర్మం అంటే దేవుడు నీ లోపల ఉండడమే మర్మం. ఆమేన్. చెప్పండి, దేవుడు నీ లోపల ఉండడమే మర్మం. ఈరోజు బయటికి వెళ్ళి దేవుడు నా లోపల ఉన్నాడంటే పిచ్చిదాని అంటారు, నవ్వుతారు నేను చూసి. అదే మర్మం, దేవుడు నీ లోపల ఉండడమే మర్మం. యా,
ఈ మర్మము యొక్క ఆ. మహిమైశ్వర్యము ఎట్టిదో అది అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ అది మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని. అది అంటే నీ లోపల క్రీస్తు ఉన్నప్పుడు నీకేం కలుగుతుంది? అనారోగ్యమా? నీ లోపల క్రీస్తున్నప్పుడు నీకేం కలుగుతుంది? వ్యాధి. నీ లోపల క్రీస్తున్నప్పుడు నీకేంటి? బాధ. నీ లోపల క్రీస్తుంటే నీకు వేదన. నీ లోపల క్రీస్తుంటే నీకు దుఃఖమా? నీ లోపల క్రీస్తుంటే నీకు భయమా? నీ లోపల క్రీస్తుంటే నువ్వు దేనికి భయపడతావు? ప్రపంచాన్ని సృష్టించిన వాడు, సృష్టికర్త నీ లోపల ఉంటే నువ్వు దేనికి భయపడతావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? చేతబళ్ళకే. దేనికి భయపడుతున్నావు? మంత్రానికే. దేనికి భయపడుతున్నావు? తంత్రానికే, వంకరతనముగా, దోషముగా, పాపముగా. నేను పాపం చేశాను, ఇప్పుడు ఆ పాపము నాకు ఏమై చుట్టుకుంటుందో అని చాలామంది భయపడతా ఉంటారు. ఏంది? యేసయ్యను నమ్మిన తర్వాత కూడా నువ్వు యేసయ్యను వదిలేస్తే ఇవన్నీ భయపడితే ఒక అర్థం. అసలు ఇంకా నువ్వు యేసయ్యని విడిచిపెట్టలేదు. నీ లోపల యేసయ్య ఉంటే నీకు ఇటువంటి భయం ఎందుకు? అందుకే చెప్తున్నా కదా, మంచితనం, మంచోడు వాక్యం తెలియకపోతే చాలా కష్టం. అసలు వాడు కష్టాలే చూస్తాడు రోజు. ఇంకా సో యూ నీడ్ టు అండర్స్టాండ్ మై డియర్ సన్స్ అండ్ డాటర్స్. ఈరోజు నా ప్రభు ఒకటే చెప్తున్నాడు, నేను ఒక్క వ్యక్తిని దీవించాను, ఈరోజు ఆ ఒక్క వ్యక్తి ఒక దేశం అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని జీవితంలో నేను అలా చేయబోతున్నాను. ఆమేన్. ప్రతి ఒక్కరు ఒక పట్టణము, ప్రతి ఒక్కరు ఒక దేశముగా మారును గాక. ఆమేన్. బీ లైక్ ఎ సిటీ, బీ లైక్ ఎ టౌన్ అండ్ బీ లైక్ ఎ నేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీరందరూ ఒక మహాపట్టణముగా మారును గాక, మీరందరూ ఒక దేశముగా మారును గాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్. నీ ఆశీర్వాదము తరతరాలకి దేవుడు పంపించును గాక. ఆమేన్. సో నెవర్ అండర్ఎస్టిమేట్ అబౌట్ గాడ్. నిన్నొక్కడినే దీవించాలనుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. నిన్నొక్కడినే దీవించాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీలో దోషమును, నీలో వంకరతనము తీసేద్దామనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీలో మంత్రము, తంత్రము దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ మాటను మనం రోషంగా, రూఢిగా పలకచ్చు. ఏంటి తెలుసా? నా మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చెప్పండి అందరు, నా మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నా మీద రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే నాలో క్రీస్తు ఉన్నాడు. దగ్గర చెప్పండి, ఎందుకంటే నాలో క్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే నాలో క్రీస్తు ఉన్నాడు. ఎస్, వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, నీ లోపల క్రీస్తుంటే మహిమ బయటకు వస్తుందంట. నీ లోపల క్రీస్తుంటే వెలుగు బయటకు వస్తుందంట. నీ లోపల క్రీస్తుంటే శక్తి బయటకు వస్తుందంట. హల్లెలూయా. చీకటి కాదు బయటకు వచ్చేది, వ్యర్థమైన మాటలు కాదు బయటకు వచ్చేది, పాపిష్టి మాటలు కాదు బయటకు వచ్చేది, గాయపరిచే మాటలు కాదు బయటకు వచ్చేది. నీ నోట్లో నుంచి, నీ చెవుల్లో నుంచి, నీ కళ్ళల్లో నుంచి, నీ చేతుల్లో నుంచి, నీ కాళ్ళల్లో నుంచి క్రీస్తు నువ్వు కలిగి ఉంటే గ్లోరీ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ యూ మ్యాన్. ఆమేన్, ఆమేన్. గ్లోరీ విల్ కమ్ అవుట్. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఎంతైతే దేవుడు మహిమపరచబడుతున్నాడో అంతకంతకు మహిమ దేవుడు మీ మీదకి రిలీజ్ చేస్తాడంట. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ దేవుడు తన బిడ్డల్ని మహిమతో మహిమపరచడు. ఓన్లీ గాడ్, ఓన్లీ జీసస్ విల్ డూ దట్. ఆమేన్. He will glorify you with His glory. He will glorify you with His glory in Jesus' mighty name. Amen. So క్రీస్తు నీ లోపలికి వచ్చింది దేనికి? నిన్ను కష్టాల పాలు, అవమాన పాలు చేయడానికే, నిందల పాలు చేయడానికే, నీ జీవితాన్ని వెరగొట్టడానికే, నిన్ను బూడిద చేయడానికే, నీ జీవితం నాశనం చేయడానికే? నో, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఎన్నడూ చూడని మహిమ నువ్వు చూస్తావు, ఎన్నడూ చూడని గ్లోరీ నువ్వు చూస్తావు, ఎందుకంటే నీలో క్రీస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనమందరము కూడా రూఢిగా నమ్మునుగాక, మనలో క్రీస్తు ఉన్నాడు. చెప్పండి, నాలో క్రీస్తు ఉన్నాడు. చెప్పండి, నాలో క్రీస్తు ఉన్నాడు. రే చోటి మాలో చెప్పు, నాలో క్రీస్తున్నాడు. ఏడున్నావు నువ్వు? ఏదో లోకంలో ఉన్నావు. రే పిచ్చోడా, అయిపోయింది. యేసయ్య లేకపోతే ఏమి లేదు మనకు. యేసయ్య లేకపోతే ఏమి లేదు. నేను గొంతు దించుకొని అరిచేది ఒకటే, యేసయ్య నీలో ఉన్నాడు, అంతే. ఆమేన్. ఆ దెయ్యాలు, శాపము నాలో ఉందంటే ఉంటుంది, రోగం నాలో ఉందంటే ఉంటుంది, దరిద్రం నాలో ఉందంటే ఉంటుంది. తీసి చెత్తబొట్లే. ఎవరు కావాలి లోపల? వినపట్లేదు. ఎవరు కావాలి లోపల? ఎవరు ఉండాలి లోపల? ఏ వ్యక్తి ఉండాలి లోపల? ఏ మనిషి ఉండాలి లోపల? ఏ దేవుడు ఉండాలి లోపల? యేసయ్య, ఓన్లీ జీసస్. ఏ చెత్త లోపల పెట్టుకోక, చెత్త ముఖం వాళ్ళు
చెత్త మొఖాలు అయిపోతాయి. నీ లోపల యేసయ్య లేకపోతే చెత్త చూపులు, నీ లోపల యేసయ్య లేకపోతే చెత్త మాటలు, నీ లోపల యేసయ్య లేకపోతే చెత్త బతుకు, నీ లోపల యేసయ్య చెత్తే, స్క్రాబు, డస్ట్బిన్నే. ఈడేమో పరలోకి వచ్చాడు యేసు ప్రభుతో పాటు, వాడు ఎక్కడికి పోయాడు? పక్కన దొంగ కిందకి వెళ్ళిపోయాడు. ఒకడేమో పైకి టికెట్, ఒకడికేమో కింద టికెట్. యేసయ్యని తెలుసుకోకుండా మాత్రం పోవాకి భూమి నుంచి దయచేసి చెప్తాను ముందుగానే. నో జీసస్ అండ్ వెకెట్ దిస్ అర్త్. యేసయ్యని తెలుసుకొనే నువ్వు ఈ భూమి మీద నుంచి విడిచి వెళ్ళాలి, లేదంటే వెళ్ళబాక. కొన్ని 2 రోజులు ఆగు, 2 రోజులు ఆగు, 2 రోజులు ఆగు. 2 రోజులు ఆగితే యేసయ్యని తెలుసుకో, ఆ తర్వాత పో, ఎవరు ఆపరు, నేను వెళ్ళిపో, హ్యాపీగా పరలోకి వెళ్ళిపోతావు. ఒక్క వ్యక్తిని దేవుడు శుద్ధీకరించాడు, ఒక్క వ్యక్తికి దేవుడు దోషాలు తీసేశాడు, ఒక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు, ఒక్క వ్యక్తి జీవితంలో శాపాలు తీసేశాడు, ఒక్క వ్యక్తి దేవుడు జీవితంలో ఆ నూతన కార్యాలు జరిగించాడు. ఆమేన్. ఆ ఒక్క వ్యక్తి తరతరాలకు దీవెనకరంగా ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది యాకోబు, ఇజ్రాయెల్ లాగా తరతరాలు దీవించబడతారు, తరతరాలు దీవెనకరంగా ఉంటారు? ఆమేన్. బీ అ బ్లెస్సింగ్ టు మెనీ జనరేషన్స్ మ్యాన్. బీ అ బ్లెస్సింగ్ టు మెనీ జనరేషన్స్. బీ అ బ్లెస్సింగ్ టు మెనీ జనరేషన్స్. అనేక తరతరాలకి నువ్వు దీవెనకరంగా ఉండాలా, శాపకరంగా ఉండకూడదు. డోంట్ బి ఎ కస్ట్ మ్యాన్, డోంట్ బి ఎ కస్ట్ ఉమెన్, డోంట్ బి ఎ కస్ట్ ఉమెన్. ఒక్క వ్యక్తిని దేవుడు దీవించాడు, అతని పేరు యాకోబు, అతని పేరు ఇశ్రాయేల్. ఆమేన్. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆ రీతిగా మార్చబోతున్నాడు. అందుకనే ఈరోజు నా కుమారుడా నువ్వు పలకాల. ఆమేన్. నా మీద రూపించబడిన ఏ ఆయుధం వరదలదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు పలుకుతుండగా యాకోబు మీద ఉన్న కృప డబుల్ పోర్షన్ నీ మీదకి వస్తుంది. ఆమేన్. ఎందుకంటే నీ లోపల ఎవరున్నారు? ఏమనలా, వినబట్లే. ఆ ఒక్క వ్యక్తి దీవించబడితే ఎంత షేక్ చేస్తే, ఈరోజు ఇక్కడ ఉన్న 100 మంది దీవించబడితే ఇంకెంత షేక్ అవుతుందో. ఆమేన్. ఈరోజు మనం యాకోబు కంటే గొప్పగా బ్లెస్ అవుతామంట. యాకోబు కంటే, ఇదిగో యాకోబు జీవితంలో దేవుడు దోషములు తీసాడేమో, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అన్ని ఏరియాల్లో ఆయన దోషములు తీయునుగాక, నీ సంకటలన్నిటినీ కుదుర్చునుగాక, నీ వంకరతనం అన్ని పోవునుగాక. ఆమేన్. ఎంతమంది పోయాయి అని నమ్ముతున్నారు? ఐ ట్రూలీ బిలీవ్ మ్యాన్, నా దోషములన్నీ పోయాయి, నా వంకరతనం అంతా పోయింది యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలామంది ఏం చేస్తారో తెలుసా? దోషములు లెక్క పెట్టాలనుకుంటా ఉంటారు. తప్పది. బీ లైక్ జీసస్, బీ లైక్ జీసస్. యేసయ్యలాగా ఉండండి. నేను నమ్ముతున్నా నా దోషములన్నీ దేవుడు తీసేశాడని. ఆమేన్. ఆమేన్. చూసారుగా, ఆ వ్యక్తిలో దోషములన్నీ తీసేస్తే ఇంకా ఆ వ్యక్తి దోషి కాదంట. నాకు యాకోబులో ఏ దోషము కనబట్టలేదంట, ఇజ్రాయేల్లో ఏ వంకరతనమో కనబట్టలేదంట. ఓ మై గాడ్. దేవుడు కనబడకపోతే ఇంక మనకెట కనపడుతుంది? ఆమేన్. హల్లెలూయా. దేవుడే క్షమించినప్పుడు ఈ భూమి మీద మనం కంపల్సరీ క్షమించి తీరాలి. ఆమేన్. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, ఈరోజు నా ప్రభు నిన్ను ఒక యాకోబుగా, నిన్ను ఒక ఇజ్రాయేల్గా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నాలో శాపం పనిచేయదు. వినబట్ల, నాలో శాపం పనిచేయదు. యేసయ్య ఉండగా నాలో శాపం పనిచేయదు. యేసయ్య ఉండగా నాలో రోగం బయటికి రాదు. యేసయ్య ఉండగా నాలో నుంచి దరిద్రం బయటికి రాదు. ఆమేన్. When Jesus is in you, you will see the glory of God. Amen. ఫైనల్లీ మనమంతా ఏం చూడాలంట? దేవుని మహిమను చూడాలి. ఆమేన్. నీ లోపల నుంచి వచ్చే దేవుని మహిమను చూడాలి. ఆమేన్. నీ లోపల నుంచి వచ్చే సువాసన, నీ లోపల నుంచి వచ్చే ఆరోగ్యము, నీ లోపల నుంచి వచ్చే ప్రాస్పరిటీ, నీ లోపల నుంచి వచ్చే దీవెన, నీ లోపల నుంచి వచ్చే ప్రతిదీ అన్ని జనులు చూడాలంట. అదే మర్మం. ఆమేన్. ఎలా బ్లెస్ అయ్యాడు, ఎలా దీవించబడ్డాడు, ఎలా ప్రాస్పర్ అయ్యాడు, ఎలా వర్ధిల్లాడు, ఎలా బాగుపడ్డాడు, ఎలా 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 అని ఆలోచించుకుంటే దెన్ వి నీడ్ టు ఇంట్రడ్యూస్ జీసస్. ఆమేన్. యేసయ్య నన్ను చేసింది, యేసయ్య నా శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చేశాడన్న. ఆమేన్. లెట్ యువర్ కర్సెస్ ఆల్ షుడ్ బికమ్ అ బ్లెస్సింగ్ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడు దాకా నువ్వు రకరకాలుగా జీవించేవేమో, ఇక నుంచి నా ప్రభు నిన్ను ముట్టును గాక. ఆమేన్. నీ మీద రూపించబడుతున్న ఏ ఆయుధం వరదలదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావు కాబట్టి ఈరోజు నా ప్రభువు నిన్ను ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. శాపములు ఇంకా మన ఇళ్లలో వినబడవు. ఆమేన్. పాపం ఇంకా మన ఇళ్లలో వినబడదు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో, మనందరి జీవితంలో శాపం అనే మాట వినబడదు. ఆమేన్.
సో వి నీడ్ టు ట్రస్ట్ ద లార్డ్ 100%. వాక్యాన్ని మనం రూఢిగా నమ్మాలా, వాక్యాన్ని మనము రూఢిగా నమ్మాలి. రూఢిగా నమ్మినప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నాలో శాపం లేదని? ఎస్, యూ నీడ్ టు బిలీవ్ ద వర్డ్. వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుందంట. యాకోబులో ఏం తీసేసాడు దేవుడు? దోషం తీసేశాడు. ఎంతమందిలో దేవుడు దోషాన్ని తీసాడు? చేతులెత్తండి. ఎంతమందిలో దేవుడు వంకరతనాన్ని తీసాడు? చేతులెత్తండి. ఎంతమంది జీవితంలో దేవుడు పాపాలని తీసేసాడు? చేతులెత్తండి. యు ఆర్ నో మోర్ ఎ సిన్నర్. నీ లోపల ఏం లేదు? దోషం లేదు. నీ లోపల ఏం లేదు? ఈ రెండు నీ లోపల లేవు. మనుషులు పలికారా? వ్యర్థమైన వాళ్ళు పలికారా? చుట్టుపక్కల వాళ్ళు పలికారా? ఇదిగో శాపవచనములు పలికారా? ఇదిగో యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము లేదు అని దేవుడు మళ్ళీ పలుకుతున్నాడు. ఆమె లేదు. దేవుడు ఒక్కసారి లేదు అంటే అది లేదు అక్కడ. ప్రపంచం అందరికీ యాకోబు ఎలా కనబడుతున్నాడు? ఒక దొంగ. ప్రపంచమంతటికి యాకోబు ఎలా కనబడుతున్నాడు? ఒక వేస్ట్ ఫెలో. ప్రపంచమంతటికి యాకోబు ఎలా కనబడుతున్నాడు? వీడు సర్వదండగా అని కనబడుతున్నాడు. కానీ దేవుడికి మాత్రం యాకోబు గొప్పగా కనబడుతున్నాడు. ఆమేన్. దోషము లేనివాడా, వంకరతనము లేనివాడా, మంత్రము లేనివాడా, తంత్రము లేనివాడా, నా వలన దీవించబడిన యాకోబు అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు నీ మీద ఎన్ని దోషములు, ఎన్ని నేరస్థాపనలు, ఎన్ని వంకరతనలు, అపవాది ఎన్ని వేసినా ఈరోజు యేసు నామములో అవన్నీ కొట్టివేయబడును గాక.